హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణమ్స్ కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు మన రెసిపీ వంకాయ ఉప్పు చేప కర్రీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వంకాయని ఉప్పు చేపతో కలిపి చేస్తే సూపర్గా ఉంటుంది. వంకాయ ఎండు చేప చేయొచ్చు అండ్ వంకాయ ఉప్పు చేపతో కూడా చేయొచ్చు. సో ఇప్పుడు మేము చేస్తున్నది సాల్ట్ ఫిష్ ఉప్పు చేప. సో ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కడాయిలో తగినంత ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి. నేను 1/2 kg వంకాయలకి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ఉప్పు చేపని వేసుకోవాలి. ఈ ఉప్పు చేపని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఆ స్మెల్ అనేది పోయి చాలా క్రిస్పీగా అండ్ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే ఇవి వండేటప్పుడు చేపలు విరిగిపోతాయి. అందుకని ముందుగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయాయి. వీటిని మనం పక్కకు తీసేసుకుందాము. ఇదే ఆయిల్లో మనము ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుందాము. నేను ఒక బిగ్ సైజ్ ఆనియన్ ఇంకా 4 పచ్చిమిర్చిని తరిగి వేసుకున్నాను. ఉల్లిపాయలు మగ్గిపోయాయండి. ఇప్పుడు వంకాయ ముక్కల్ని వేసుకుందాం. వంకాయల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని ఉంచుకోవాలి. లేదంటే అవి కలర్ చేంజ్ అయిపోతాయి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాము. ఒక 5 నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి తగినంత ఉప్పుని వేసుకుందాము. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఉప్పు చేపని వేసుకుందాము. ఇప్పుడు మరో 10 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాము. ఇప్పుడు మూత తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుందాం. వంకాయలోని వాటర్ అంతా ఎగిరి పైకి ఆయిల్ తేలే వరకు మగ్గనివ్వాలి. మీకు ఇంకా వంకాయ ముక్కలు మగ్గనట్టు అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. చూడండి, ఆయిల్ పైకి తేలింది అంటే వంకాయ మగ్గిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. వేడివేడిగా వంకాయ ఉప్పు చేప కర్రీ రెడీ అయిపోయింది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో మీకు ముందుగా రీచ్ అవ్వాలనుకుంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్, బాయ్.